మనిషిని చంపి ఇంటి దగ్గర శవాన్ని అప్పచెప్పినటువంటి అనంతబాబు క్రూరుడైతే, మనిషిని చంపి ఆ శవాన్ని బస్టాండ్‌లో పడేసి, తగలబెట్టించి, ఆ తగలబెట్టించినటువంటప్పుడు ఫార్మాలిటీస్ కూడా పాటించకుండా, బూడిదెమ గూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇంకెంతటి క్రూరత్వం, ఎవరి క్రూరత్వం ఇది? వ్యక్తి తప్పు చేశాడంటే శిక్షించమనే చెప్తా నేను. అతని తప్పులేంటో సమాజానికి చూపించండి, మీరు ఎన్‌కౌంటర్ చేసి చూపించండి. అనేక మంది నాయకులు ఇప్పుడు అరాచకం బహిరంగంగానే చేస్తున్నారు. వాళ్ళని ఎందుకు ఎన్‌కౌంటర్ చేయట్లేదు? వాళ్ళని ఎన్‌కౌంటర్ చేస్తూ ఇతన్ని కూడా ఎన్‌కౌంటర్ చేస్తే ఎవరు కాదనరు. వాళ్ళందరికీ ప్రభుత్వాలు సాష్టాంగ ప్రణామం చేస్తూ, పోలీసులు వాళ్ళకి కాళ్ళకి మడుగులొత్తుతా ఇటు పక్కన చంపినందువల్లనే ఇప్పుడు ఈ ఇష్యూలో చర్చకొచ్చింది సాయి కృష్ణ ఉదంతంలో. చివరికి మామూలుగా రూల్స్ పాటించాల్సినటువంటి దాంట్లో ఒక అనాథ శవం అంటే వారం రోజుల పాటు అక్కడ ఆ శవాన్ని పోస్ట్‌మార్టం చేయించాలి. ఒంటి మీద రక్తపు మరకలు ఉన్నప్పుడు. ప్లస్ ఆ శవాన్ని పోస్ట్‌మార్టం చేయించాలి. ఆ ఫోటో, ఆ డీటెయిల్స్ వాళ్ళ యాప్‌లో పెట్టాలి. అట్లాగే సమాజానికి తెలియజేయాలి. ఇదేమీ లేకుండా 45 ఏళ్ళని వయసు వీళ్ళే చెప్పేసి తగలబెట్టించేశారంటే అంతకంటే క్రూరత్వం, అంతకంటే కేసులు మాఫీ చేసే గుణం ఏముంటది? చివరికి అతన్ని స్టేషన్‌కి తీసుకొచ్చిన విషయం వాళ్ళ తల్లి పదే పదే చెప్తుంటే, ఆ తల్లిని మేనేజ్ చేశారు. అట్లాగే కోర్టును మేనేజ్ చేశారు. వదిలేసామని. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజే మాయం చేశారు. అంటే రాజ్యం తలుచుకుంటే, రాజ్యపు వ్యవస్థలు తలుచుకుంటే ఎలాంటి అరాచకం చేయొచ్చు అన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి నడిపిస్తున్నటువంటిది సమాజానికి మంచిదా కాదా అంటే కాలం నిర్ణయిస్తది.